శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలిత విపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మహాభారతం ధర్మ ప్రబోధకము అని నేను మీతో రోజు మనవి చేస్తున్నాను. ఎవరు ఊర్మితో ధర్మమును పట్టుకున్నారో అటువంటి వారికి ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అన్నిటికన్నా చిత్రమైన విషయం ఏమిటంటే ధర్మాన్ని పట్టుకోవాలనుకున్న వాడికే చాలా ఓర్పు ఉండాలి. ఓర్పు లేనివాడు అధర్మం వైపు వెళ్ళిపోతాడు. దానికి పెద్ద సిద్ధాంతం ఏమి ఉండదు. కానీ ధర్మాన్ని పట్టుకోవాలి అనుకున్నవాడు మాత్రం ఖచ్చితంగా సహనాన్ని పొంది ఉండాలి. ఎందుకంటే ధర్మము ఉత్తరక్షణ ప్రయోజనమును మీకు కల్పించదు. ఇప్పుడు ఈ క్షణంలో ఇలా ధర్మాన్ని పట్టుకుంటే ఇలా ఫలితం వచ్చేస్తుంది అని ఉండదు. కానీ మీరు అలా ధర్మాన్ని పట్టుకుని ఉంటే మీకు వచ్చేటటువంటి ఫలితము శాశ్వతమైనదై ఉంటుంది. అధర్మాన్ని పట్టుకుంటే వచ్చేటటువంటి ఫలితము అప్పటికప్పుడు మిమ్మల్ని ఉపశాంతికి గురి చేసినట్లుంటుంది, కానీ శాశ్వతమైనటువంటి దుఃఖం వైపుకి తోసేస్తుంది. ఎంత శాశ్వతమైన దుఃఖం వైపు కడతాడంటే, నిన్న ధర్మరాజు గారు అన్నాడే, ఇక్కడ ఈ జన్మలో ఈ శరీరంతో కొన్నిటిని అనుభవించి విడిచిపెట్టేసి ఉత్తర జన్మలలో అనుభవించడానికి కావలసినంత దుఃఖానికి హేతువైన పాపాన్ని సహనాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని విడిచిపెట్టినటువంటి కారణం చేత జీవుడు పట్టికెడతాడు. మహానుభావులైనటువంటి పాండవులు అంత కష్టంలో కూడా బ్రాహ్మణ వేషాల్లో ఏకచక్రపుర అగ్రహారంలో వాళ్ళు భిక్షాటన చేసి ధర్మమునకు కట్టుబడి అలా నిలబడ్డారు తప్ప వాళ్ళు ఏ క్షణంలోనూ కూడా ఓర్మిని కోల్పోయి తొందరపడి కౌరవుల మీద దండయాత్ర చేసే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేయలేదు. ఇది ఇలా జరుగుతుండగా వాళ్ళు ఏకచక్రపురాగ్రహారంలో ఉండి బకాసురుణ్ణి వధించినటువంటి పిదప ఆ ఇంటికి, వాళ్ళు ఉంటున్న ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఒక ఆయన, మీరు చూసిన వింతలు విశేషాలు ఏమిటి అని కుంతీదేవి పాండవులు ప్రశ్న వేస్తే, అసలు ఉండవలసిన వింతంతా అదిగో ఆ ద్రుపద మహారాజు గారి పరిపాలన చేస్తున్నటువంటి పాంచాల దేశంలోనూ రాజధాని అయిన కాంపిల్య నగరంలోనూ ఉంది. అయోనిజ అయినటువంటి ఆడపిల్ల పుట్టింది. ఆమె అయోనిజ. అయోనిజ అయినటువంటి కారణంగా పుట్టినటువంటి ఆడపిల్ల ఒక ఎత్తు అయితే, అదే అగ్నిగుండంలోంచి సంభవించినటువంటి పురుషుడు ఒక ఎత్తు. ఈ ఇద్దరిని ద్రుపద మహారాజు గారు తపస్సు చేసి కన్నాడు. అంటే సహజంగా పాండవులు ఒక ప్రశ్న వేశారు, అయోనిజ అయితే తండ్రి ఎలా అయ్యాడు? అసలు ద్రౌపదీదేవి జీవితానికి సంబంధించినటువంటి పెద్ద ప్రశ్న ఇక్కడ పాండవులు వేశారు.
ఆమె అయోనిజ. అయోనిజ అంటే అసలు స్త్రీ సంబంధం లేదు ఆవిడికి. ఆవిడ ఒక స్త్రీకి పుట్టినది కాదు. ఒక స్త్రీకి పుట్టినది కాదు కాబట్టి తన భార్య వలన జన్మించినది కాదు ద్రుపదుడికి. తన భార్య వలన జన్మించని దానికి తాను ఎలా తండ్రి అయ్యాడు? ఆమె ద్రుపదుడికి దొరికిందా? ఆమె ద్రుపదుడికి కూతురుగా ఉండాలని తనంత తానుగా కోరి వచ్చిందా? ఏ కారణం చేత తండ్రి అయ్యాడు? సరే, ఒక ఆడపిల్లకి తండ్రి అయ్యాడు, బాగుంది. అలా అయోనిజుడైనటువంటి కుమారుడికి కూడా తండ్రి ఎలా అయ్యాడు? ఏకకాలంలో ఇద్దరు పిల్లలు అలా ఎలా పుట్టారు ద్రుపదుడికి? మాకు ఈ అనుమానం ఒకసారి తీర్చండి అని అడిగారు. అడిగితే ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఒక మాట చెప్పాడు. వీళ్ళు పాండవులు అన్న విషయం బ్రాహ్మణుడికి తెలియదుగా, వాళ్ళు కూడా బ్రాహ్మణ కుమారులే అనుకుంటున్నారు ఆయన. అనుకుని ఆయన అన్నాడు, గతంలో భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ద్రోణాచార్యుడు అని ఒక ఆయన ఉండేవారు. అదే భరద్వాజుని ఆశ్రమంలో అదే భరద్వాజుడి దగ్గర అదే భరద్వాజుని కుమారుడైన ద్రోణాచార్యుల వారితో కలిసి ద్రుపదుడు కూడా విద్యాభ్యాసం చేశాడు. తర్వాతి కాలంలో ద్రోణాచార్యుల వారు అగ్నివేశునికి శుశ్రూష చేసి అగ్నివేశుల నుండి కొంత విద్యను సంపాదించారు. వీళ్ళిద్దరూ కలిసి భరద్వాజుడి దగ్గర విద్య నేర్చుకునేటటువంటి రోజులలో ద్రుపదుడు స్నేహితుడైన ద్రోణుడితో ఒక మాట అన్నాడు. మా నాన్నగారి తర్వాత నేను రాజవుతాను, నీకేదైనా ఆపదొస్తే నా దగ్గరికి వచ్చి నువ్వు సహాయమును అపేక్షించవచ్చు అని. తదనంతర కాలంలో ఆ వృషతుడు అనబడేటటువంటి రాజు ద్రుపదుని యొక్క తండ్రి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ద్రుపదుడు రాజు అయ్యాడు. ద్రోణుడు కృపాచార్యుల వారి చెల్లెలైన కృపిని వివాహం చేసుకుని అశ్వత్థామ అన్న కొడుకుని కన్నాడు. దరిద్రం అనుభవిస్తూ పిల్లవాడికి పాలు కూడా పట్టలేనటువంటి దుస్థితిలో స్నేహితుణ్ణి అపేక్షిద్దాం సహాయం అని చెప్పి బయలుదేరి ఆ పాంచాల దేశానికి వెళ్లి ద్రుపదుణ్ణి కలుసుకున్నాడు. ఆ ద్రుపదుడు ద్రోణుణ్ణి అవమానించాడు. ఇదంతా మీరు విన్న ఘట్టం. అవమానించి పంపేశాడు. దరిద్ర బ్రాహ్మణుడికి ఐశ్వర్యవంతుడైన రాజుకి స్నేహమా అని. అలా వెళ్లిపోయినటువంటి ద్రోణుడు హస్తినాపురానికి వెళ్లి నూతిలో పడిపోయినటువంటి బంతిని పైకి తీయడంలో తనకున్నటువంటి విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించిన కారణం చేత భీష్మాచార్యుల వారి యొక్క దృష్టిని ఆకర్షించి ఆయన చేత నియామకాన్ని పొంది పాండుకుమారులకు ధృతరాష్ట్ర కుమారులకు కూడా విద్యాభ్యాసం చేయిస్తూ భారతదేశంలోనే అనలేని ప్రఖ్యాతి వహించి ప్రపంచ దేశాలన్నిటి నుంచి కూడా వచ్చి ఆయన దగ్గర విలువిద్య నేర్చుకునేటంతటి గొప్ప గురువుగా కీర్తికెక్కాడు. అటువంటి ద్రోణుడు పాండవులకు కౌరవులకు పాఠాలు చెప్పడం పూర్తయిన తర్వాత గురుదక్షిణ అడిగాడు. ఏం కావాలి అని అడిగితే ద్రుపదుణ్ణి బంధించాలన్నాడు. పాండుకుమారులలో అత్యంత ప్రముఖుడైనటువంటి అర్జునుడు తనకున్నటువంటి విలువిద్య శక్తి చేత ద్రుపదుణ్ణి ఓడించి రథచక్రానికి కట్టి తీసుకొచ్చి ద్రోణాచార్యుల వారి ముందు నిల్చోబెట్టాడు. తనని పరిహసించినటువంటి ద్రుపదుణ్ణి ద్రోణుడు కూడా పరిహసించి విడిచిపెట్టాడు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేకపోయాడు. నన్నయ్య గారు అక్కడ ఒక మాట చెప్పారు, బ్రాహ్మణుడి కోపం గడ్డి మంట, ఎంతోసేపు ఉండదు. కానీ క్షత్రియుడి కోపం అలా లేదక్కడ. అతను కడుపులో పెట్టుకున్నాడు. ఒక బ్రాహ్మణుడు ద్రోణాచార్యుల వారు, ఆ బ్రాహ్మణ తేజస్సు ముందు క్షత్రియ తేజస్సు నిలబడలేకపోయింది. ఆయన కాదు ఖడ్గం పట్టుకుని నిలబడినవాడు. ద్రుపదుడే చెప్పుకున్నాడు ఒక చోట, నిజంగా ద్రోణుడే తన ఖడ్గాన్ని బయటికి తీసి నిలబడితే లోకమంతా ఎదురు నిలబడినా నిలబడలేదు. తాను పాఠం చెప్పిన శిష్యుడితో నన్ను ఓడించాడు. అంతటి తేజస్సు కలిగినటువంటి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి. అటువంటి ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి అంటే అది మళ్ళీ వేరొక బ్రాహ్మణుని యొక్క తేజస్సు చేతనే సంభవం అవుతుంది. మరొక బ్రాహ్మణుడు అంతటి తేజస్సంపన్నుడు, అంతటి తపోనిష్టా గరిష్ఠుడైనటువంటి వాడు ఆ కామ్యము తీరడానికి అనువైనటువంటి ఈశ్వర సంబంధమైన క్రతువు చేయించి ఆ భక్తితో కూడిన కర్మ చేత తృప్తి పొందిన ఈశ్వరుడి యొక్క అనుగ్రహంగా ద్రోణుణ్ణి సంహరించగలిగినటువంటి కొడుకుని ద్రుపదుడికి అప్పచెప్పాలి. 2, అదే సమయంలో ద్రుపదుని యొక్క కోరిక ఏమిటంటే ఆయన చిన్నపిల్లవాడైనటువంటి అర్జునుడి యొక్క విలువిద్య ఆ శక్తిని చూసి, ఇంత గొప్ప పిల్లవాడు, ఈ పిల్లవాడు నాకు అల్లుడైతే బాగుండు. కొడుకు అయ్యే అవకాశం లేదుగా ఇహ, పాండురాజు గారి కొడుకు. కాబట్టి ఇప్పుడు తనకి కొడుకు కావాలి అంటే అల్లుడు పుత్రపంచకంలో ఒకడు.
కాబట్టి ఇతన్ని అల్లుణ్ణి చేసుకోవాలి. ఇతన్ని అల్లుణ్ణి చేసుకోవాలంటే సామాన్యమైన విషయం కాదు. ఇతనికి భార్యగా ఉండడానికి యోగ్యమైనటువంటి ఆడపిల్ల కావాలి. కాబట్టి అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు, ద్రోణుణ్ణి చంపగలిగిన కొడుకు నాకు కావాలని రాజ్యాన్ని విడిచిపెట్టి గంగా తీరానికి వెళ్ళి బ్రాహ్మణుల్ని సేవిస్తూ ఉండిపోయాడు. అది కడుపులో పగ, పైకి బ్రాహ్మణ సేవ. దేని కొరకు అంటే ఆయనకు ఒక విషయం బాగా అర్థమైంది. ఆ తేజస్సుని పడగొట్టాలంటే మళ్ళీ ఇటువంటి తేజస్సే ఉపయోగపడాలి తప్ప క్షాత్రముతో పరాక్రమంతో కత్తిపట్టి కాని విల్లు పట్టి కాని ద్రోణుణ్ణి పడగొట్టగలిగినటువంటి వీరుడు ఈ భూమండలం మీద లేడు. అంటే ఆయన విలువిద్యా పరాక్రమం ఎటువంటిదో, ఆయన శిష్యులకు నేర్పిన విద్య ఎటువంటిదో మీరు ఆలోచించవచ్చు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి కొడుకు ఒకడు రావాలి ఈ భూమండలం మీదకి అంటే అంత తేజోవంతుడు, పుట్టుకతోనే అంత శక్తి కలిగిన వాడు కావాలి. కావాలి అంటే అది మళ్ళీ వేరొక బ్రాహ్మణుడు మాత్రమే అటువంటి క్రతువు చేయించగలగాలి. కాబట్టి ఆయన బ్రాహ్మణుల్ని సేవిస్తూ తిరుగుతున్నాడు. ఈ తిరిగేటటువంటి ప్రక్రియలో ఆయన ఆ గంగా తీరంలో వానప్రస్థ ఆశ్రమంలో ఉండి యాజ ఉపయాజులనబడేటటువంటి ఒక సోదరుల జంటని చూశారు. ఆ యాజ ఉపయాజులిద్దరూ కూడా కాశ్యప గోత్రానికి చెందినటువంటి వారు. ఇద్దరూ వానప్రస్థంలో ఉన్నారు. అన్నగారంటే పెద్దవాడు, తమ్ముడంటే చిన్నవాడు. చాలా కాలం చిన్నవాడైనటువంటి ఉపయాజుణ్ణి సేవించాడు ఆ ద్రుపదుడు. కారణం ఏమంటే అన్నగారి కన్నా ఈయన తేజోవంతుడిగా కనపడ్డాడు. ఈయన వల్ల కోరిక తీరుతుందని చాలా కాలం సేవించినటువంటి కారణం చేత ఆయన దగ్గర కించిత్ స్వాతంత్ర్యం ఏర్పడింది. ఆ స్వాతంత్ర్యం ఏర్పడిన కారణం చేత ఒక రోజున ఉపయాజులను అడిగాడు, మునినాథ, నాకు సత్సుత జననంబగునట్టి క్రతువు సద్విధి గావించిన కృతకృత్యుడనగుదున్ కునుమిచ్చద నీకు 1,00,000 గోధేనువులన్. నాకు ఒక కామ్యం ఉంది, ఒక కోరిక ఉంది. ఆ కోరిక మీరు తీర్చి పెట్టాలి. మీరు ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞము వలన నా కోరిక తీరేటట్టుగా దేవతల్ని తృప్తిపరచాలి. అందుకని నేను మీకు 1,00,000 పాడి ఆవుల్ని ఇస్తాను దూడలతో. మీరు నా కోరిక తీర్చిపెట్టండి అంటే ఉపయాజుడు ఎంత అందంగా మాట్లాడాడో తెలుసా అండి. ఆయన అన్నాడు, అనఘచరితుడు మాయన్న వనములోన తనుచు ఒక్కనాడొక్క పండొనరగాంచి కొనియ శుచియగు శుచిలు కాదని ఎరుంగబడని భూమి తలంబుపై పడినదా అని. ఆయన నేను యజ్ఞం చేస్తానని చెప్పలేదు, నీ చెయ్యనని చెప్పలేదు. ఆయన అన్నాడు, నేను మా అన్నయ్య కలిసి అరణ్యంలో నడిచి వెళుతున్నాం. వెడుతుంటే చెట్టు మించి పండు ఒకటి భూమి మీద పడింది. భూమి మీద పడినప్పుడు ఆ పండుకి కొంత మట్టి అవి అంటుకుని ఉండి ఉండవచ్చు. అది శుచా అశుచా మా అన్నయ్య చూడలేదు. ఆ పండు తీసుకున్నాడు. కాబట్టి నువ్వు మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు. ఏమిటి దాని తర్కం? ఇది అలా చెప్పడం ఏంటి అంటే, మా అన్నయ్యకి అలా పుచ్చుకోవచ్చా అలా పుచ్చుకోకూడదా చూడకుండా పుచ్చుకునే గుణం ఉంటుంది. నువ్వు ఇచ్చే 1,00,000 పాడి ఆవులకి దూడలకి లొంగిపోయే మనస్తత్వం నాది కాదు. నేనేమీ పుచ్చుకోను. కాబట్టి నాకు అలాంటి కోరికలు లేవు. నువ్వేదో 1,00,000 ధేనువుల్ని ఇస్తాను అని చెప్పి నన్ను నీకు వశుణ్ణి చేసుకోలేవు. కాబట్టి నీ కోరిక నా వలన తీరడం కష్టం. మరి నేనెందుకు చేస్తాను? ఒకవేళ చేయవలసి వస్తే నాకు చెయ్యాలనిపిస్తే చేస్తాను. నాకు చెయ్యాలని ఇప్పుడు లేదు కాబట్టి నీ చెయ్యి. కాబట్టి ఇలాంటివి చెప్తే అలా ఇంకో బ్రాహ్మణుడు చచ్చిపోయేటట్టుగా, అంతటి ఆచార్య పురుషుడు చచ్చిపోయేటట్టుగా ఒక కొడుకు ఈయన ఖండానికి పగ పెట్టుకున్నాడు కాబట్టి మనం చేయించచ్చా చేయించకూడదా? ఇది ఆలోచించడం అన్నయ్య అని తన నోటితో అనలేదు. శుచియా అశుచియా చూడకుండా పండు తీసుకున్నాడు మా అన్నయ్య కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు అన్నాడంటే ఎంత ధర్మం అండి. తనకన్నా ముందు పుట్టిన వాడిని విమర్శించలేదు, తనకన్నా ముందు పుట్టిన వాడి యొక్క గుణాన్ని ఆవిష్కరించలేదు. మా అన్నయ్యకి ఈ రకమైనటువంటి పుచ్చుకునే గుణం ఉంది కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా చేయిస్తాడని చెప్పలేదు. మనిషి ప్రవర్తనలో ఉండేటటువంటి ఒక్క లక్షణాన్ని బట్టి చెప్పాడు. మహానుభావులు
ఆ కృష్ణావధానుల గారికి సింహతలాటం వేస్తామంటే ఒకసారి ఆయన అన్నారు, వద్దురా నాకు సింహతలాటం అప్పుడే, ఇంకా ఇలా చెయ్యి చాపుతున్నాను కదూ అప్పుడప్పుడు, సింహతలాటం వద్దు. సింహతలాటం వేసుకుంటే ఇంకా ఈ చెయ్యి ఇలా చాపి పుచ్చుకోకూడదు, ఇలా పెట్టే చెయ్యి అవ్వాలి తప్ప, కాబట్టి నాకు వద్దన్నాడు. అది ధర్మం. ఒక్కొక్క మహానుభావుడు అలా ఉంటాడు, అలా కట్టుబడి ఉంటాడు ధర్మానికి. అది ప్రవర్తన చేత ప్రకాశిస్తుంది ధర్మము. నేను మీతో తరచుగా మనవి చేసేది అదే. ధర్మము అంటే నేర్చుకుని ఉన్నది కాదు, తెలుసుకుని ఉన్నది ధర్మము కాదు. మీకు ఎంత తెలియనివ్వండి, అది మిమ్మల్ని గట్టెక్కించేది ఏదో ఉంటుందనుకోవడం వెర్రి. తెలిసి ఉండడం ఎప్పుడూ గట్టెక్కించదు. మీరు ఎంత అనుష్ఠించారన్నదే మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అందుకే ధర్మం అన్నం లాంటిది, ఈశ్వరుడిచ్చినటువంటి సమయం ఆకలి లాంటిది. మీకు ఆకలిసింది, ఇంట్లో అన్నం ఉంది, ఒక్కనాటికి మీ ఆకలి తీరదు. మీరు అన్నం తింటే మీ ఆకలి తీరుతుంది. పరమేశ్వరుడు చెప్పినటువంటి విధి విధానములతో కూడినటువంటి సంకలన రూపమైనటువంటి వేదము చేత ప్రమాణముగా ఉదాహరింపబడినటువంటి ధర్మమును ఎవడు అనుష్ఠిస్తాడో వాడికి మాత్రమే ఈశ్వరానుగ్రహం ఉంటుంది తప్ప కేవలము ధర్మము తెలిసి ఉన్నది ఉపయోగమేముండదు. కాబట్టి అదిగో అనుష్ఠానంలో తేడా ఉంది. మా అన్నయ్యకి ఇద్దరం వానప్రస్థులమే, ఇద్దరం వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళమే, ఇద్దరం తపస్సు చేసుకుంటున్న వాళ్ళమే, ఇద్దరం తేజోమూర్తులమే, ఇద్దరం మంత్రశక్తి ఉన్నవాళ్ళమే, ఇద్దరం వేదం చదువుకున్న వాళ్ళమే. కింద పడ్డ పండు నాశించాడు మా అన్నయ్య. శుచా అశుచా చూడకుండా తీసుకున్నాడు. కాబట్టి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళు అంటే ఈయన మళ్ళీ గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ యాజులు అనబడేటటువంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో తన కోరిక మళ్ళీ విన్నపం చేశాడు. నాకు ఇలా ద్రోణుణ్ణి చంపే కొడుకు కావాలి, అర్జునుడికి భార్య కాగలిగిన కూతురు కావాలి. వీళ్ళిద్దరూ జన్మించడానికి వీలైనటువంటి క్రతువు నా చేత చేయించి మీరు ఆధ్వర్యం వహిస్తే నేను మీకు 1,00,000 పాడి ఆవులను దూడలతో ఇస్తాను. ఆయన వెంటనే అంగీకరించాడు. ఎంత ఖచ్చితంగా లెక్క కట్టాడో చూడండి. ఉపయాజులు తమ్ముడు కావచ్చు, వెనక పుట్టినవాడు కావచ్చు, ఎవరి తెలివి వాళ్ళదే, ఎవరి ధర్మం వాళ్ళదే, ఎవరి యొక్క ఈశ్వరోపాసన బలము వాడిది. కాబట్టి ఇప్పుడు ఆయన నేను వచ్చి క్రతువు చేస్తాను, నువ్వు యజ్ఞ సంభారములన్నీ సిద్ధం చేసుకో అన్నాడు. యజ్ఞ సంభారములన్నీ సిద్ధం చేసుకో అనగానే అన్నయ్య గారు చెప్పింది ఏమిటో తెలుసా అండి? తన పత్ని కోకిలాదేవితో కలిసి పీటల మీద కూర్చున్నాడు. అసలు భార్యని ఎందుకు స్వీకరిస్తారంటే యజ్ఞం చేయడానికి స్వీకరిస్తారు. ఒక్క యజ్ఞం చేయలేదు, ఒక్క యాగం చేయలేదు, ఒక్కనాడు అగ్నిహోత్రంలో హవిస్సు ఇవ్వలేదు. అలా జరుగుతున్న కార్యక్రమానికి తాను సహాయపడినది తన జీవితంలో లేదు. ఇప్పుడు తాను కాదు పాడైనవాడు, ఆడపిల్ల జీవితాన్ని పాడు చేసినవాడు అవుతాడు. నేను మీతో ఒకరోజు మనవి చేశాను, వివాహం జరిగేటప్పుడు ఎంత రాత్రి కానివ్వండి, అక్కడ వివాహం అర్ధరాత్రి 2:15 ముహూర్తం అయితే ముహూర్తం అయిపోగానే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి ప్రధాన హోమం చేయించేస్తారు. రాత్రి అయినా సరే తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తీసుకొచ్చి కొడుకు అగ్నిహోత్రాన్ని వేలుస్తారు. ఈ అగ్నిహోత్రం ఎవరు రక్షిస్తారు అని అడిగారు. ఆ ఇంటి ఇల్లాలు రక్షిస్తుంది. ఆ ఇంటి ఇల్లాలు చేసే పని ఏమిటంటే అస్తమానం అటెడుతూ ఇటొస్తూ ఆవిడ కాసిన అక్షతలు వేస్తూ ఉంటుంది, కాస్త ఊక వేస్తూ ఉంటుంది. ఈ ఊక వెయ్యాలి కాబట్టి ఆవిడ 2 పనులు చేస్తుంది. ఒకటి ధాన్యం దంపుతుంది, 2 ధాన్యం దంపిస్తుంది. అందుకని ఇంటి ముందు ధాన్యం దంపడం అన్న ప్రక్రియ ఉండేది. ధాన్యం దంపిస్తే తను చెయ్యవలసింది చెయ్యలేకపోతే ఏదో కొంత ద్రవ్యం ఇచ్చి ధాన్యం దంపించి ఆ ఊక తీసుకుంటుంది. తీసుకుని ఈ ఊక అగ్నిహోత్రంలో వేస్తూ ఉంటారు. అగ్నిహోత్రం అలా రక్షింపబడుతుంది. అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అందులో ప్రతిరోజు హవిస్సిస్తాడు యజమాని. ఆ అగ్ని కారణం చేతనే ఐశ్వర్యం లభిస్తుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్, అలాగే శ్రియమిచ్చేత్ హుతాశన. ఐశ్వర్యం కావాలనుకున్నవాడు ఆరాధన చెయ్యవలసింది అగ్నిహోత్రాన్ని. అగ్ని కార్యం ఎవరు చేస్తారో వాళ్ళకే ఐశ్వర్యం లభిస్తుంది. ఎవరు తరచుగా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారో వాళ్ళకే ఐశ్వర్యం లభిస్తుంది. అందుకే పూర్వం
అంతటా యజ్ఞయాగాదులు జరిగేవి. యజ్ఞయాగాదులు జరగడానికి అనువైన ప్రదేశం ఏది అని అడిగారు బ్రహ్మగారిని ఈ భూమండలాన్ని సృష్టించినప్పుడు. బ్రహ్మగారు అన్నాడు, నేను చెప్పడం ఎందుకు కొత్తగా, ఇదిగో ఈ కృష్ణ మృగాన్ని విడిచిపెడుతున్నాను. ఈ జింక ఎక్కడ పరిగెడుతుందో అది మాత్రమే యజ్ఞము చెయ్యడానికి యోగ్యమైన భూమి, కర్మభూమి. అంటే ఇప్పుడు ఆ జింకని విడిచిపెడితే అది ఎక్కడ తిరిగిందో తెలుసా అండి? అది తిరిగినటువంటి ప్రాంతమే మనం రోజు దేశకాల సంకీర్తనంలో చెప్తామే, జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే అని. ఇదే ఆ జింక తిరిగిన ప్రదేశం. అందుకే యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడే జరుగుతాయి. యజ్ఞయాగాది క్రతువులు ఇక్కడ జరుగుతాయన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? దేవతలు మీ పడక గదిలోకి వచ్చి కూర్చోరు, దేవతలు మీ హాల్లోకి వచ్చి కూర్చోరు. దేవతలు ఎక్కడికి వచ్చి కూర్చుంటారో తెలుసా అండి? అందరూ మీరు పూజ చేసేటప్పుడు ఆవాహయామి అంటే వస్తారు. మీరు నైవేద్యం పెడితే కంటితో చూసి వెళ్ళిపోతారు. అంతే, దృష్టిపాతమే చేస్తారు, తినరు దేవతలు. ఇంటి నైవేద్యాన్ని, మీరు ఇంట్లో పెట్టే నైవేద్యం ఏదుందో దాన్ని దేవతలు తినడం అన్న విషయాన్ని వేదం అంగీకరించలేదు. అలా లేదు ప్రమాణం, అలా తినరు. దృష్టిపాతం చేస్తారు, కన్ను విప్పి చూస్తారు. అంతే, చూసినందుకు అది ప్రసాదం అవుతుంది. యజ్ఞం చేస్తే తింటారు. తినడం అన్న సమస్య వచ్చేటప్పటికీ వ్యక్తి రావాలి కదండి. నేను మీ ఇంటికి దేవతార్చనకు వచ్చాను అనుకోండి, భోజనం అన్న మాట వాడకూడదు, దేవతార్చన అంటారు. దేవతార్చనకి నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, వస్తానండి ఇవాళ నేను మీ ఇంటికి దేవతార్చనకు అన్నాను. నేను మీ ఇంటికి వస్తానండి అంటే నేను భోజనం చేయడం ఎలా కుదురుతుంది? నేను వస్తేనే కుదురుతుంది కదా. నేను రావడం అన్నది ఎలా వస్తాను? నేను దేవతార్చనకు వచ్చాను అంటే తిన్నగా విస్తరి దగ్గరికి రాను. వచ్చి ఒక్క క్షణం కూర్చున్నాయా కూర్చోండి అని కుశల ప్రశ్నలు అయిన తర్వాత కాళ్ళు కడుక్కోండి అంటే కాళ్ళు చేతులు కడుక్కొని, మీరు పూజలో ఏదైతే హస్తో ప్రక్షాళయామి, పాదయో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, ఇవన్నీ చెప్తున్నారో యజ్ఞమునందు అనుషంగిక క్రియలుగా అయిపోతాయి అవన్నీ. ఎందుచేత అంటే వాళ్ళు స్నానం చేయకుండా ఎలా తింటారు? అందుని వాళ్ళు చేసేస్తారు అక్కడే. చేసి వీళ్ళందరూ ఏం చేస్తారంటే భోజనం అనేటటువంటిది వడ్డించేసి సిద్ధంగా ఉంచి రాగానే రండి కూర్చోండి అనరు, వచ్చిన తరువాత వడ్డిస్తారు కదండి. అందుకని ఏం చేయాలి? దేవతార్చనకి వెళ్ళిన వాడు కూర్చోవాలి కాసేపు. కూర్చుంటే ఏం చేస్తారు? దేవతార్చనకి ఎవరిని పిలుస్తారు? ఆ ఈశ్వర సంబంధం ఉందంటే దేవతార్చనకి పిలుస్తారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? వచ్చినవాడు ఏదో భగవంతుడి గురించి కాసేపు మాట్లాడతాడు. ఆయన భగవంతుడి గురించి మాట్లాడినట్టే దేవతలు ఏం మాట్లాడతారు? దేవతలు కూడా అందరూ బాగున్నారా, మీ అందరూ సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా? అయ్యో మాకు ఎప్పుడూ లేదండి, ఇప్పటిదాకా చరిత్రలో గోదావరి ఎండిపోయింది. అలాగా యజ్ఞం చేస్తున్నారుగా, మీకు బెంగలేదు, సమయానికి వర్షాలు పడి గోదావరి వచ్చేసారి చక్కగా ప్రవహిస్తుంది రండి అంటారు. ఎందుకని? భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నారు వాళ్ళు కొంతసేపు. ఇదే మీకు రామాయణం బాలకాండలో చూపిస్తారు. వాల్మీకి మహర్షి వాళ్ళు మాట్లాడారు, అప్పుడే రామావతారం వచ్చింది. సమస్యలు అడుగుతారు. అడిగి హోమము అన్న మాటకి బలి అన్న మాటకి తేడా అక్కడ వస్తుంది. అన్నం పట్టుకెళ్ళి బయట పెట్టేస్తే పక్షులు అవి తిన్నగా తింటే బలి. హోమము అంటే సమంత్రకమై శృక్కు స్రవము ఈ రెండు వాడి అగ్నిముఖంగా హవిస్సునిస్తే ఆ హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి దేవతలకు పెడతాడు. వాళ్ళందరూ కూర్చుంటారు ఆ యాగశాలలో. అందుకే యాగశాల అంత పవిత్రం. ఇప్పుడు వేస్తారు మనకి ఇక్కడ ప్రారంభం అయిపోయింది అదిగో నిర్మాణం. అది అంతా పూర్తయిన తర్వాత అందుకే యాగశాల ప్రవేశమే అంత గొప్పది. ఎందుకనంటే అక్కడ దేవతలందరూ కూర్చుని ఉంటారు. మీరు ఒక్కసారి యాగశాలకి ప్రదక్షిణం చేశారనుకోండి, మీరు దేవతలందరికీ ప్రదక్షిణం చేసినట్టు. మీరు ఎప్పుడైతే ప్రదక్షిణం చేశారో దేవతలు ప్రీతి చెందుతారు. దేవతలకు లక్షణం ఏమిటో తెలుసా అండి? వాళ్ళు ప్రీతి చెందితే మీకు కోరిక తీర్చకుండా వెళ్ళరు. అందుకే కదా సూర్యుడు కొడుకునివ్వకుండా వెళ్ళలేదు కుంతికి, కోరిక తీరుస్తారు. అందుకే యాగశాల వెయ్యడం అద్భుతం. యాగశాల నిర్మాణం చేసి యాగం జరుగుతోంది, హోమం జరుగుతోంది అంటే అందరూ పరిగెత్తుకొచ్చి ప్రదక్షిణాలు చేస్తారు. అందరూ అక్కడ కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే దేవతలందరూ హవిస్సు తింటుంటారు. తింటున్నప్పుడు అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు ఈ అగ్నిహోత్రాన్ని రక్ష చేసేది గృహిణి, ఇల్లాలు. ఆమెయే రక్ష చేస్తుంది. రక్ష చేసే లక్షణం ఉన్నటువంటి ఇల్లాలు ఎవరుందో
ఆమె వచ్చి పక్కన కూర్చుంటే తప్ప తాను యజ్ఞము చెయ్యడానికి అధికారం ఉండదు. కాబట్టి అసలు ముందు యజ్ఞం చెయ్యడం, యాగం చెయ్యడం అనేటప్పటికీ ఎవరు కావాలంటే ధర్మపత్ని కావాలి. కాబట్టి అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళినటువంటి వాడు ధర్మపత్నిని ఎందుకు స్వీకరిస్తాడంటే ఇదే తలంబ్రాలు పోసుకునేటప్పుడు మంత్రాలుగా చెప్తారు. కేవలం ఐశ్వర్యాన్ని పొందడం కాదయా, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి అని కోరుకుంటారు. దేవతలు వచ్చి ఆశీర్వచనం చేస్తారు. అప్పుడు వేడుకకి మిగిలినవి మొట్టమొదట పోసుకునేవి ఆ ఎండు కొబ్బరి చిప్పలతో పోసుకునేవి ఈ కోరికలతో పోసుకుంటారు చెప్పుకొని. అందుకని యజ్ఞము చెయ్యడం కోసమే భార్యని స్వీకరిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ద్రుపద మహారాజు గారు కోకిలాదేవితో కలిసి యజ్ఞమునకు సిద్ధపడ్డాడు. దీక్ష అని ఒక మాట. ఈ దీక్ష అన్న మాటను ఏం చేస్తుంటారంటే సాధారణంగా చాలా వాటికి అన్వయం చేస్తారు. అయ్యప్ప స్వామి దీక్ష, వెంకటేశ్వర దీక్ష, శివ దీక్ష, శాంభవ దీక్ష, ఇలా. దీక్ష అన్న మాట యథార్థమునకు వైదిక ప్రయోగం ఎక్కడో తెలుసా అండి? యజ్ఞమునకు మాత్రమే దీక్ష. యజ్ఞము చేసేటటువంటి వాడు దీక్షా స్వీకారం చేస్తాడు. అందుకే దీక్షా వస్త్రములను ఇచ్చారంటారు. దీక్ష యందు రెండు ప్రధానం, మళ్ళీ ఇందులో కాదు కానీ స్కాంద పురాణంలో దీక్ష గురించి ఎంత గొప్పగా మాట్లాడతారో అసలు. ఆ దీక్ష చేసేవాడు పొరపాటున కూడా గడ్డం తీయడానికి వీల్లేదు, పైన జుట్టు తీయడానికి వీల్లేదు. ఆఖరికి ఎంత నియమం ఉంటుందంటే ఒకవేళ దురద పెట్టి ఇలా గోక్కున్నాడు అనుకోండి, ఆ గోళ్లు గట్టిగా రాసుకుంటే ఒక వెంట్రుక ఊడి కింద పడిపోయింది అనుకోండి, పోతుంది దీక్ష, దీక్ష భగ్నం అయిపోయినట్టే. అందుకే ఒకవేళ దీక్షా స్వీకారం చేశాడు అని గుర్తు ఏమిటంటే గురువు గారి చేత్తో దుప్పి కొమ్ము పుచ్చుకుంటారు. ఒక్క దుప్పి కొమ్మును మాత్రం ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలి దీక్ష తీసుకుంటే. ఆ దుప్పి కొమ్ముతో గోక్కోవాలి. దుప్పి కొమ్ము యొక్క ఒరిపిడికి వెంట్రుక ఊడింది అనుకోండి, దీక్ష భగ్నం కాదు. ఎందుచేత అంటారేమో మరి, ఎప్పుడో అప్పుడు గోక్కుంటే తప్ప అసలు కుదరనంత స్థితి వచ్చిందనుకోండి, ఎలా? అప్పుడు దుప్పి కొమ్ముతో గోక్కోమన్నారు. మళ్ళీ దుప్పి కొమ్మే ఎందుకండి అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇంకా భారతం ఏం చెప్పను అని కాసేపు అలా వినండి సార్. అందుకని దీక్ష అన్నమాట దేనికి అంటే యజ్ఞమునకు. ఆ యజ్ఞానికి వచ్చినటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆ యజ్ఞం పూర్ణాహుతి అయిపోయేంత వరకు ఎవరు యజ్ఞ నిర్వహణ చేస్తున్నారో వాళ్ళు దీక్షితులు కావాలి. దీక్షితులైన వాళ్ళందరూ దీక్షా కంకణమును స్వీకరించాలి. కంకణాన్ని స్వీకరిస్తారు. ఈ కంకణం ఏం చేస్తుందంటే కడుపున పుట్టిన కొడుకే చచ్చిపోయిన యజ్ఞం చేయడానికి దీక్ష మీద కూర్చున్నవాడికి లేవకూడదు పీటల నుంచి. ఆయనకి రాదు అశౌచం, అంతే. సగర చక్రవర్తి పీటల మీద కూర్చుంటే 60,000 మంది కొడుకులు చచ్చిపోయారని వార్త వచ్చింది. ఆయనకి మైలు వచ్చిందా? లేకపోతే అసలు ఆ గుర్రాన్ని ఎక్కడ కట్టేశారో నేను వెళ్ళి తీసుకొస్తానని వెళ్ళాడా సగరుడు? వెళ్ళలేదు. ఎందుకంటే ఒకసారి దీక్షా స్వీకారం చేస్తే ఇక ఊరి పొలిమేర విడిచిపెట్టకూడదు. దీక్షా స్వీకారం చేస్తే పీటల మీద ఉన్నవాడు ఆ క్రతువు మీదే దృష్టి పెట్టాలంతే. అందుకే మళ్ళీ అప్పుడు అంశుమంతుణ్ణి పంపిస్తాడు ఆ గుర్రం కోసం. పంపిస్తే ఆయన కపిల మహర్షి దగ్గరికి వెళ్ళడం, ఆ గుర్రాన్ని తీసుకురావడం, గంగావతరణానికి ప్రాతిపదిక పడుతుంది అక్కడ. ఆ సగరులను ధరించడం కోసం ఉగ్ర తేజస్సుకు వెళ్ళిపోయారు కాబట్టి. అందుకని ఆ దీక్షాకంకణ స్వీకారము చేసి భార్యాసహితుడై కూర్చుని చేసేటటువంటి ప్రక్రియ ఏది ఉన్నదో దానికే యజ్ఞమని పేరు. మళ్ళీ అది ఎప్పుడు ఆ దీక్ష పూర్తయ్యేది? మామూలు స్నానంతో పూర్తవదు. అది పూర్తవ్వాలంటే ఒక్క అవబృధ స్నానం చేస్తేనే పూర్తవుతుంది. ఆ స్నానం ఎలా చేయాలి? మళ్ళీ అగ్నిపురాణంలో చెప్పారు వ్యాసుల వారు. అసలు ఈ ప్రతిష్ట కల్పం అంతటి గురించి అగ్నిపురాణం చెప్తుంది. అసలు ఎలా ప్రతిష్ఠ చెయ్యాలి, ఈ అధివాసాలంటే ఏమిటి, ఎలా అధివాసాలు చేయిస్తారు, దేవాలయానికి గుమ్మవెత్తడం అంటే ఏమిటి, మూర్తిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తే ఎలా చెయ్యాలి, ఆ వాతావరణం ఎలా ఉండాలి, అగ్నిహోత్రాన్ని ఎలా వ్రేల్చాలి, ఎలా హవిస్సు ఇవ్వాలి దగ్గర నుంచి ఆఖరణ కార్యం అంతా పూర్తయిన తర్వాత అవబృధ స్నానం ఎలా చెయ్యాలో కూడా అగ్నిపురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు. అందుకే వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుడు చెప్పనిది లేదు, అంతా ఆయన ఎంగిలి. ఇద్దరు మహానుపురుషులు శాసించారు సూర్యచంద్రులై. సూర్యవంశం గురించి చెప్పి వాల్మీకి, చంద్రవంశం గురించి చెప్పి మహానుభావుడైన వ్యాసుడు. అందుకే సాహిత్యానికి అంతటికీ వాంగ్మయానికి వాళ్ళిద్దరూ సూర్యచంద్రులు. మళ్ళీ
వాల్మీకి వ్యాసుడు వీళ్ళిద్దరి తర్వాత వాల్మీకి వ్యాసుడు కలిసి ఒకటిగా వచ్చేశారా అన్నంత మహాపురుషుడు శంకర భగవత్పాదుడు. కాబట్టి అదిగో ఆయన నేను చేయిస్తాను యజ్ఞం, నువ్వు సమకూర్చుకో సంభారములు అనగానే ఆయన వెళ్ళి ఆ కోకిలాదేవితో కలిసి కూర్చుని యాజ్ఞికునిగా ఇన్ని వరించాడు. అసలు ఆ యజ్ఞం అంటే ఏమిటో, ఆ స్థానాలు ఏమిటో, కూర్చోవడం అంటే ఏమిటో, ఎవరిని హోత అంటారో, ఎవరెవరిని ఏ పేర్లతో పిలుస్తారో, అందులో వాడేటటువంటి పరికరములు ఎలా ఉంటాయో, ఆ పరికరాలని మళ్ళీ వేటితో చేయిస్తారో, ఆ సృక్ అంటే ఏమిటో, ఆ స్రవం అంటే ఏమిటో, ఆ పేలాలంటే ఏమిటో, మంగళద్రవ్యాలు ఏమిటో, ఆ యాగశాల వైభవం ఏమిటో, అసలు అవి చదువుతుంటే మనసు పులకరించిపోతున్నా. ఏమి యాగశాలరా, ఏమి యాగశాలరా అనిపిస్తుంది. సనాతన ధర్మమునందు దేవతారాధన అనబడేటటువంటి కర్మకి ఆయుపట్టంతా యాగశాలలోనే ఉంటుంది. ఆ యాగశాల అంత గొప్పది. సరే, అందుచేత జ్వాలాభీలాంగుడు, కరవాల బృహచ్చాపధరుడు, వరవర్మ కిరీటాలంకారుడు, వహ్నియపోలే రథారూఢుడొక్క పుత్రుడు పుట్టెన్. ఆ కోకిలాదేవితో కలిసి ఆయన యజ్ఞం చేశాడు. ఆ యాదులు వారు చేయించినందుకు అందులోంచి ఆ అగ్నిహోత్రపు కీలలోంచి దేవతలు అనుగ్రహించారు, అంతే, కోరిక తీరిపోయింది. రథారూఢుడైనటువంటి పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడుగా చిన్న పిల్లవాడుగా రాలేదు, పుడుతూనే రథం మీద కూర్చుని వచ్చాడు వాడు. ఆయన జ్వాలాభీలాంగుడు, పైకి లేస్తున్నటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆయన కరవాల పెద్ద కత్తి పట్టుకుని, బృహచ్చాపధరుడు పెద్ద కోదండం ఒకటి పట్టుకుని వరవర్మ కిరీటాలంకారుడు, బ్రహ్మాండమైన కిరీటం ఒకటి, పెద్ద కిరీటం పెట్టుకుని, వహ్నియ పోలి ఇంకో అగ్నిహోత్రం పుట్టిందా అన్నట్టుగా ఆ యజ్ఞగుండంలోంచి ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టినటువంటి పిల్లవానికి అశరీరవాణియే నామకరణం చేసేసింది. దానికి దృష్టజుమ్నుడు అని పేరు పెట్టారు ఆ పిల్లాడికి. ఆయన ఇంకా యాగాన్ని కొనసాగించాడు. కులపవిత్ర, ద్రౌపదీదేవి గురించి మాట్లాడుతూనే పుడుతున్నప్పుడు నన్నయ్య గారు వేసిన మొట్టమొదటి మాట కులపవిత్ర, వంశాన్ని పవిత్రం చేయగలిగిన తల్లి. కాబట్టి ద్రౌపది అన్న మాట ఎక్కడ వినపడినా మనం రెండు చేతులెత్తి నమస్కరించాలి. కులపవిత్ర, సితేతరోత్పల కోమలామల వర్ణ ఉత్పల సుగంధి, లసన్ మహోత్పల పత్రనేత్ర, అరాళకుంతల విభాసిని, దివ్య తేజము దాల్చి ఒక్క కుమారి తజ్వలన కుండమునందు పుట్టే ప్రసన్నమూర్తి ముదంబుతో. ఆ పుట్టినటువంటి పిల్లకి కృష్ణ అని పేరు పెట్టారు. ద్రౌపది ద్రుపదుని కూతురు కాబట్టి పెట్టబడిన పేరు కృష్ణ. ఆమె కులపవిత్ర, సితేతరోత్పల కోమలామల వర్ణ, నల్ల కలువకి ఉండేటటువంటి కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి తల్లి. ఆమె శరీర కాంతి నల్ల కలువ యొక్క కాంతి వంటిది. ఆ మాటకి నేను మీతో తరచుగా చెప్తూ ఉంటాను. తెల్ల కలువ వేరు, ఎర్ర కలువ వేరు, నల్ల కలువ వేరు. తెల్ల కలువ వంక చూసినా ఎర్ర కలువ వంక చూసినా కంటికి చల్లతనం ఉండదు. నల్ల కలువ వంక చూడగానే కళ్ళకి చల్లగా ఉంటుంది. అందరి కోరికలు తీరుతాయన్నమాట. ఆవిడ పుట్టడం చేత అందరూ చల్లగా ఉండేటట్టు చూడగలిగినటువంటి తల్లి ఆమె. ఉత్పల సుగంధి, సుగంధము కలిగినటువంటి శరీరము, సుగంధము కలిగినటువంటి కేశపాశం అమ్మవారికి ఉండేటటువంటి లక్షణం అది. అటువంటి తల్లి పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు కలిగినటువంటి నల్లని కేశపాశముతో కూడుకున్నది, దివ్యమైన తేజము కలిగినటువంటిది. ఆ జ్వలన కుండమునందు రగులుతున్న అగ్నిహోత్రంలోంచి, అదేదో అగ్నిహోత్రం అంతా కూడా నిధనమైపోయిన తర్వాత యజ్ఞగుండంలో దొరికింది కాదు. ఆవిడ రగులుతున్న అగ్నిహోత్రంలోంచి పుట్టింది ఆవిడ. లలితా పరాభట్టారికా స్వరూపం బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో ఎలా బయటికి వస్తుందో అలా వచ్చింది ఆవిడ. వచ్చి ఆవిడ ప్రసన్నమూర్తి. పుడుతున్నటువంటి ఆవిడ కోపమైనటువంటి రూపంతో రాలేదు ద్రౌపదీదేవి.
ప్రసన్నమూర్తి, చాలా పరమ ప్రశాంతంగా ముదంబుతో పరమ సంతోషంతో ఆమె ఆవిర్భవించింది. ఆవిడ్ని కృష్ణ అని పిలిచారు. ఈ పిల్లకి స్వయంవరం ప్రకటించాడు. అంటే ఆమెయే భర్తని ఎంచుకుంటుంది. దానికి మత్స్యయంత్రాన్ని మిషగా పెట్టాడు. మిషగా అంటే ఎవరు వెళ్ళి ఆ మత్స్యయంత్రాన్ని కొడతారో అటువంటి వారికి ఆ పిల్లని ఇస్తానన్నాడు ద్రుపద మహారాజు. అదిగో అంటే ఇప్పుడు ఆయన చెప్పిన కథని బట్టి ఆ పిల్ల ఎవరి కోసం పుట్టింది? అర్జునుడి కోసం పుట్టింది. ఇప్పుడు ఇక్కడ వింటున్న వాళ్ళెవరు? పాండవులు. ఈ మాట విన్న పాండవులకి ఏమనిపిస్తుంది మనసులో? నా కోసం పుట్టిన పిల్లకి స్వయంవరం అవుతోంది, కదులుదామని ఉంటుందా ఉండదా అర్జునుడికి? ధర్మరాజుని, భీముణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి కాసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఇంకా ద్రౌపదీదేవి తమకి కూడా భార్య అవుతుందని తెలియదు. అర్జునుడికి మనసులో ఉంటుందా ఉండదా? ఇంతటి కారణజన్మురాలు పుట్టిందంటే వీళ్ళ జీవితాలు మలుపు తిరగడం అక్కడే ఉందని గ్రహించలేనంత అమాయకురాలా కుంతీదేవి. పైగా వచ్చిన బ్రాహ్మణుడు అన్నాడు, లోకంలో రాజకుమారులందరూ బయలుదేరి పెడుతున్నారు ఆ స్వయంవరానికి. ఈ మాట చెప్పగానే ఉత్సాహం కనపడింది ఆ పిల్లల ముఖంలో. కుంతీదేవి అంది, మనం కూడా బయలుదేరదాం పదండి అని. ఆవిడంది, తల్లి మాట్లాడడం అంటేనండి చాలా అందంగా ఉండాలి. రే విడిపోదాం పదండి అయితేను, ఆయన ఎలాగో చెప్పాడు కదా అర్జునుడి కోసమే పుట్టిందని, వెళ్ళి మనం ఆ అమ్మాయిని కోడల్ని చేసేసుకుందాం అని తల్లే ముందు అలా మాట్లాడేస్తే దానికి అందం ఉండదు. తల్లి గంభీరంగా మాట్లాడితేనే ఆ గాంభీర్యం. కుంతీదేవి అంటే సామాన్యమైన స్త్రీ ఏం కాదు ఆవిడ. ఆవిడ నోటి వెంట ఏ మాట వచ్చిందో అది నిజమవుతుంది. అందుకని లేకి మాట గబుక్కున ఆవిడేం విసిరేది. ఇష్టం వచ్చినట్లు ఎవరు మాట్లాడతారు అంటే, ఇదిగో నేను మీతో మనవి చేశాను కదా, కాళిదాసు గారు రఘువంశం చేస్తూ అంటారు, సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందని అసలు రఘుమహారాజు గారు మాట్లాడేవారు కాస్త. మాట్లాడితే సత్యం అవ్వాలంతే. అంత శక్తివంతురాలు ఆవిడ. ఆవిడ తపస్సు అటువంటిది, ఆవిడ పాతివ్రత్యం అటువంటిది. కాబట్టి ఇప్పుడు కుంతీదేవి పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎంత అందంగా మాట్లాడిందో చూడండి. పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు పెద్దవాళ్ళు ఒక అందంగా మాట్లాడాలి, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు మాట్లాడేటప్పుడు ఒక నియతితో మాట్లాడాలి. ఆవిడండి, కడు పెద్ద కాలముండితి మొడబడి ఇందెంత కాలమున్నను మనకయ్యడు లాభమేమి, మరి ఎప్పుడు ఉచితమే ఉరుల ఇండ్ల పొత్తున ఉండన్. లోకంలో పరాన్న భుక్కు అని ఒక మాట. పరాన్న భుక్కు అంటే ఇతరుల ఇంట అన్నం తినేవాడు అని. ఇతరుల ఇంట ఎప్పుడూ అన్నం తినడం అనేటటువంటిది మంచి లక్షణం కాదు. అందున ఉపవాసం చేసినప్పుడు అసలు తినకూడదు. తాను ఉపవాసం చేసి ఉన్నాడు అనుకోండి, పక్కింటికి వెళ్ళి భోజనం చేయకూడదు. ఎందుకంటే తాను ఉపవాసం ఉన్నాడు, తన ఇంట్లో ఉన్న ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఉపవాసం ఉన్నట్లేనా రోజు? ఆయన కూడా మరి ఏం పుచ్చుకోడుగా. ఈశ్వరుడు కూడా మహానైవేద్యం లేదు ఆ రోజున, అన్నం లేదు. ఎప్పుడు అన్నం తింటాడు ఆయన? మీరు ఉపవాస దీక్ష విరమణ చేసేటప్పుడు మీరు వండుకుని మీరు దీక్షా విరమణం చేసే ముందు పట్టుకెళ్ళి ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టి తెచ్చుకుని మీరు ప్రసాదంగా తింటే ఈశ్వరుడు ఉపవాసం కూడా విరమణం అవుతుంది. మీరు ఇక్కడ ఉపవాసం చేసి పక్కింట్లో భోజనం గడిపారనుకోండి, మీ ఇంట్లో ఈశ్వరుడు గురించి అసలు పట్టింపు మీకుందా? ఉపవాసం ఎవరి కోసం చేసినట్టు, ఎవరి అనుగ్రహానికి చేసినట్టు? ఆయన్ని మాడిచి ఆయన మీద గౌరవం లేకుండా ఆయన కోసమే నేను పూజ చేస్తున్నానని ఆయన్ని మార్చేసి పక్కింటికి మీరెళ్ళి భోజనం చేసి ఇక్కడ మహానైవేద్యం లేకపోతే ఇంకా ఉపవాసం ఎలా ఫలిస్తుంది? అందుకే ఉన్న ఊళ్ళో కాకుండా ఇంకో ఊళ్ళో ఉన్నప్పుడు అసలు ఉపవాసం చేయడం అనవసరం. అందుకు కదా వద్దన్నాను నేను మొన్న. ఉన్న ఊళ్ళో ఉంటే ఉపవాసం చేయాలి, ఎక్కడో ఉండి ఉపవాసం ఎందుకు? ఇక్కడుంటే చెయ్యి, ఓపిక ఉంటే ఉపవాసం. అంతేగాని ఇంకో ఇంట్లో ఉపవాసం చేస్తే ఈ ఇంట ఈశ్వరుడు ఏమైనట్టు? పైగా పొన్ని భార్య ఉందా అంటే ఇద్దరు తాళం వేసి వెళ్ళిపోతాయి. కాబట్టి దేవి ధర్మం దాంతే. కాబట్టి ఆవిడ ఎంత చమత్కారంగా మాట్లాడిందంటే, ఒరులు ఇంట ఎన్నాళ్ళు ఉంటావు, పరాన్న భుక్కుగా ఉండకూడదు. అలాగా చాలా కాలం అయిపోతుంది. ఆయనకో ధర్మం ఉంది, మీరు వెళ్ళిపోండి అనలేడు. మనం అలా పడి తినడం అనో మాట ఉంటుంది చూశారు, అలా ఎంతకాలం తింటాం. ఇక్కడ ఏమిటి లాభం ఇక్కడ ఉండడం వల్ల అంటే అన్యథా చెప్పేసింది ఆవిడ. ఇక్కడి నుంచి కదిలితే లాభం ఉంది. ఏమిటో తెలుసా? అర్జునుడికి ద్రౌపది ఇల్లాలవుతుంది,
ద్రౌపది అర్జునుడికి ఇల్లాలైన ఉత్తర క్షణంలో దృష్టజ్యుమ్నుడు బావమరుదవుతాడు, ద్రుపదుడు మామగారవుతాడు. ద్రుపదుడు మామగారైనటువంటి ఉత్తర క్షణంలో పాండవుల 5గురికి ఒక గొప్ప రాజు యొక్క ప్రాపకం కలిసి వచ్చేసింది. మళ్లీ వీళ్ళు క్షత్రియులని ప్రకటించుకోవచ్చు. ప్రకటించుకున్న ఉత్తర క్షణంలో ఇదేమన్యాయం, పాండవులు బతికున్నారని అందరూ చాలా మంది అటు వస్తారు. రాగానే ధృతరాష్ట్రుడు భయపడి రాజ్యం అన్నా ఇస్తాడు, లేదా మళ్లీ హస్తినాపురం అన్నా తీసుకెళ్తాడు గౌరవంగా. ఇంత మలుపు తిరగాలంటే, లాభం కలగాలంటే ఇక్కడి నుంచి కదలాలి తప్ప ఇక్కడ ఇంకా ఇలా ఉండిపోతే ఎందుకు? దేశము కాలము కలిసి వచ్చే ఈ ధర్మము వలన. ఇది ఓర్పు అంటే. ఆ పట్టిన ఓర్పుకి ఫలమేమి అంటే, వాళ్ళు అంత ఓర్పుగా ఉండి భిక్షాటన చేసైనా బతికినందుకు ఫలితమేమి అంటే కలిసి వచ్చే కాలం వచ్చింది. ఇది గుర్తించింది ఇంటి పెద్దరికంగా కుంతీదేవి. కాబట్టి బయలుదేరండి మనం వెడదాం అంది. వాళ్ళందరూ వెడుతున్నప్పుడు మధ్యలో వ్యాస భగవానుడు కనపడ్డారు. వ్యాసుడు ఎక్కడికక్కడ కనపడి ఎప్పటికప్పుడు కథాక్రమాన్నంతటినీ చక్క చేస్తుంటాడు. ఆయన దుర్యోధనుడికి కనపడ్డాడు. దుర్యోధనుడికి చెప్పడం, ఆయన ఎప్పుడు చెప్పినా పాండవులకు కుంతికి చెప్తుంటాడు. ఎందుకు చెప్తాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. సత్పురుషులు తరచుగా మీకోసం రావాలి అంటే అసలు మీకు ఆ ప్రవర్తన ఉంటే వస్తారు. మీరు వారి హృదయాన్ని గెలుచుకుని ఉండుంటే వస్తారు. సత్పురుషుల హృదయం గెలుచుకోవడానికి మార్గం ఏమిటై ఉండాలి? ధర్మమే. అరే వాడు ధర్మాత్ముడు రా అన్న అభిప్రాయం కలిగిందనుకోండి గురువు గారికి, ఎందుకు రాదు శిష్యుడింటికి? అబ్బే వాడికి అసలు ధర్మం అన్న మాట అక్కర్లేదండి అన్నారనుకోండి, ఎందుకు వెళ్తారు గురువు గారు ఇంటికి? పిలిచినా వెళ్ళడు. ఎందుకు వెళ్ళడంటే అక్కడ ధర్మం ఉందన్న నమ్మకం గురువు గారికి లేదు, అందుకని వెళ్ళాడు. పిలవకపోయినా ఎందుకు వెళ్తాడంటే అక్కడ ధర్మం ఉంది, నేను రక్షించాలి, అందుకని వెళ్తాడు. ఒరే ఇంత ఓపిక పడితే చూశారా మీకు కాలం కలిసి వచ్చింది. కాబట్టి ఇంత ఓపిక పట్టడంలో మీరు ఎప్పుడూ ఎవరి మాట వింటూ వచ్చారు? అమ్మ మాట, అన్న మాట. ఆయన ధర్మదేవత, తల్లి సాక్షాత్తు తల్లే. ఇదే మీరు కాలక్రమంలో కూడా పాటించండి. ఇప్పుడు కష్టం తర్వాత సుఖం వచ్చింది, సుఖం తర్వాత ఏమొస్తుంది? మళ్ళీ కష్టం వస్తుంది. మొట్టమొదటిసారి జీవితంలో కష్టం తర్వాత పెద్ద సుఖం వచ్చినప్పుడు బాగుంటుంది. పెద్ద సుఖం తర్వాత వచ్చే కష్టాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. నీడలోంచి ఎండలోకి వెళ్ళడం తేలిగ్గా ఉంటుంది, ఎండలోంచి నీడలోకి రావడం తేలిగ్గా ఉంటుంది, నీడలోంచి ఎండలోకి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరేం పట్టుకుని ఉండాలో తెలుసా? ధర్మాన్ని. అదే మీకు చిట్ట చివర శాశ్వతమైన రక్షణ ఇచ్చేస్తుంది. ఇందుకు కదా స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోయారు వాళ్ళు ఏకంగాను. కాబట్టి ఆయన అన్నాడు, కడు పెద్ద కాలం ఉండితిమి అని కుంతి చెప్తే వ్యాసుడు అన్నాడు, ధర్మసుతుడున్న చోటను ధర్మమునకు హాని కలదే దారుని అయినన్ ధర్మము తాత్పర్యముగా నిర్మలమతి నిగుడునది వినితాత్ములరై. మీరు ధర్మరాజు గారు ఎక్కడ ఉన్నాడో అక్కడ ధర్మము లుప్తమవడం అనేటటువంటిది ఉండదని తెలుసుకోండి. ధర్మరాజు గారు ధర్మం తెలిసి ఉంటాడు, తాను ధర్మం పట్టుకుంటాడు. మీరు పట్టుకోవడం అన్నది దేని మీద ఆధారపడుతుంది? ధర్మరాజు గారి మాట వినడం మీద ఆధారపడుతుంది. కాబట్టి మీరు కూడా ధర్మరాజు గారి మాటనే వింటూ ఉండండి అంటూ ఆయన అన్నారు. పూర్వకాలంలో ఒక మునికి కుమార్తె ఉండేది. ఆమెకి వివాహం కాలేదు. ఆమె వివాహం కాకుండా నేను కన్యగానే ఉండిపోయి కన్యగానే మరణిస్తానేమోనని బెంగ పెట్టుకుని ఆమె గొప్ప తపస్సు చేసింది పరమేశ్వరుడి కోసం. పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఈవిడంది ఏం కావాలి అని అడగగానే నాకు పతి కావాలి, పతి కావాలి, పతి కావాలి అని ఆ సంతోషంలో ఆమెకున్న ఆర్తటువంటిది 5 మాటలండి. పరమశివుడు అన్నాడు, 5 మాటలు అడిగావు నన్న, 5 భర్తలకి ఇల్లాలి కాదు. ఇది ఎలా సంభవమైందో తదనంతర కాలంలో ఇంకా ఎంత పెద్ద ధర్మ సూక్ష్మం నడిస్తే ద్రౌపదీదేవి పాండవులకి ఇల్లాలైందో, 5 ఇల్లాలిగా ఉండి ద్రౌపదీదేవి ఎంత అనితర సాధ్యమైన అశిధారావ్రతాన్ని నడపగలిగిందో, ఎందుకు ఆనాటికి ఈనాటికి ఏనాటికి జనులందరి చేత ఆవిడ నమస్కరింపబడుతోందో మీకు రేపటి రోజు ఉపన్యాసంలో నేను అనుసంధానం చేస్తాను. ఎందుకంటే ఇవాళ అక్కడ వరకే ఆ విషయం. కాబట్టి వ్యాస భగవానుడు ఈ మాట చెప్పి మీరు కాబట్టి బయలుదేరండి అంటే వీళ్ళు బయలుదేరేటప్పటికి వీళ్ళ భావన ఏమిటి? ఆమె అర్జునుడికి ఇల్లాలు కాబోతోంది.
ఇప్పుడు వ్యాసవాక్యం ఏమిటి? ఆమె వైపు నుంచి 5గురికి ఇల్లాలు కాబోతాం. బ్రాహ్మణుడికి ఎంత తెలుసు? యజ్ఞం జరగడం వరకే తెలుసు. అసలు యజ్ఞంలోంచి వచ్చిన పిల్ల వెనక జన్మలో కథ కూడా ఎవరికి తెలుసు? దివ్యమైన దృష్టి కలిగినటువంటి నారాయణాంశ సంభూతుడైనటువంటి వ్యాస భగవానుడికి తెలుసు. ఇది ఇక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందో వ్యాసుడు వచ్చి దీని మర్మమేమో దీన్ని మళ్ళీ వ్యాసుడే చిట్ట చివర వచ్చి ఆ ద్రౌపదీ వివాహం ఎలా చేస్తారో మీకు రేపటి రోజున కళ్యాణం రేపు అయిపోతుంది. ద్రౌపదీ కళ్యాణం ఈశ్వరానుగ్రహం వల్ల అయిపోవాలి. కాబట్టి రేపు మీరు విందరు కానీ కనుక ఇప్పుడు వాళ్ళు బయలుదేరి చెప్పాడు మహానుభావుడు వ్యాసుడు, చాలా సంతోషించారు, వెళ్ళిపోతున్నారు. అప్పటికి వాళ్ళ మనస్సుల్లో ఆమె 5గురికి ఇల్లాలవుతుంది అంటున్నారు. మరి అర్జునుడు కాకుండా ఇంకా 4 ఎవరు అన్న ఆలోచన రాలేదు. ఆ ఆలోచన అక్కడ రాకుండా ఉండడం వెనక ఎవరున్నారని మీరు అనుకోవాలి? పరదేవతే. నేను మీతో తరచుగా మనవి చేశాను కదా, లేకపోతే వాళ్ళ మధ్య చర్చ జరగాలి. అసలు ఆ ఆలోచన రాకపోవడం ఈశ్వర అనుగ్రహం అంతే. ఎందుకనంటేనండి, మనం ఎప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఏ పూజ చేయండి, చిట్ట చివరికి ఏం చేస్తామో తెలుసా? మీరు ఈశ్వరుణ్ణి ఏ రూపంతో పూజ చేశారో ఆ రూపంతో మీరు అడిగేది ఏమడుగుతారో తెలుసా అండి? నా బుద్ధిని ప్రచోదనం చెయ్యి అని అడుగుతారు. బుద్ధిని ప్రచోదనం చెయ్యి. ఒక దుర్గారాధన చేశాం, తన్నో దుర్గి ప్రచోదయాత్, గాయత్రీ మంత్రం సరే అసలు రోజు అడుగుతాం. మీరు ఏదో అదేంటి శివుణ్ణి ఆరాధన చేశారనుకోండి, చిట్ట చివర తన్న శివ ప్రచోదయాత్, ఓ శివుడా మా బుద్ధులను ప్రేరేపించు. మీరు ఏ పూజ చేయండి చిట్ట చివర లఘుగాయత్రి అంటారు దాన్ని. లఘుగాయత్రిలో ఏదడుగుతారంటే మా బుద్ధులను ప్రచోదనము చేయుదురుగాక అని అడుగుతాం. బుద్ధిని ప్రచోదనం చేయడం అంటే ఏమిటి అంటే బోలెడు కదలికల్ని ఆపుతుంది బుద్ధి. మనస్సు లక్షణం ఏమిటో తెలుసా అండి? బోలెడన్న ఆలోచనలు చెప్పేస్తుంది. ఇంకా దానికి అంతు గది ఏముండదు, అన్ని ఆలోచనలు చెప్తుంది. ఉపన్యాసానికి వెళదాం అని ఇలా కబ్బోర్డ్ తీశారనుకోండి, ఇవాళ ఈ పంచి కట్టుకుందాం ముందంటుంది. ఇలా చెయ్యి అయిపోయారనుకోండి, వద్దులే ఇవాళ ఈ పంచి వద్దు, ఈ పంచి కాకుండాను ఇలా ఈ పంచి కట్టుకుంటే, రోజు ఇది కట్టుకున్నా ఇవాళ పట్టు పంచి కట్టుకుంటే దాని అసాధ్యం కూడా నిర్ణయం చేయదు. సంకల్ప వికల్ప సంఘాతం బోలెడన్న ఆలోచనలు ఇచ్చేస్తుంది. పట్టు పంచ లాల్చి కట్టుకోవచ్చు కానీ చెమట ఒకటి చాలా ఇబ్బందిగా ఉంటుంది, అదేమో ఒంటికి అంటుకుంటుంది, అందుకని వద్దు, వేసవికాలం కదూ, చక్కగాను నూలు వస్త్రమే కట్టుకుందాం, హాయిగా ఉంటుంది, శరీరానికి చల్లగా ఉంటుంది అని ముందు బుద్ధి నిర్ణయం చేస్తే మనసు ఆగుతుంది. ఇప్పుడు ఒకటి పోయింది, ఏఆర్బిలో పట్టుపంచెలు నూలు పంచెలు, పట్టుపంచెలు పక్కకు పోయి నూలు పంచెలలో మళ్ళీ ఏదో దానికి ఉన్న ఆలోచనలు ఏవో చెప్తుంది. చెప్పిన తర్వాత బుద్ధి నిర్ణయం చేస్తుంది, ఇదిగో ఈ పంచి వాళ్ళ కట్టుకుంటున్నావు, అది తీసి పక్కన పెడతాడు. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా అండి? ఈ నిర్ణయం చేశాక చిత్తము వస్తుంది. చిత్తం ఏం చేస్తుందంటే ప్రతి క్షణం ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అంట. ఇవాళ పంచ కట్టుకునేటప్పుడు కుర్చీలు ఇలా పెట్టుకుంటావా ఇలా పెట్టుకుంటావా అని ఏదో ఆలోచన చెప్తుంది. అది ఎలా కట్టుకోవాలో ప్రతి క్షణం చెప్పేది చిత్తం. ఇలా అద్దంలో ఒకసారి చూసుకుని ఓ ఈ పంచ నాకు బాగుంది అనుకున్నాడు అనుకోండి అహంకారం. మీరు జాగ్రత్తగా గమనించారంటే ఇది ఇంకొకరి మీద పెట్టడం ఇష్టం లేక ఇలాంటివి నా మీద పెట్టుకుని నేను చెప్తున్నాను. ఒకరిని కించపరచడం ఇష్టం లేక ఏ పని చేసినా కూడా మీకు ఇవి ఎప్పుడు నడుస్తాయి. మనోబుద్ధి చిత్త అహంకారములు ఈ 4 ఒక ఎప్పుడు అసలు అవి ఎలా వెళ్ళిపోతాయంటే పిల్లలు చూడండి సబ్బు నీళ్లు పట్టుకుని ఇలా ఉప్పునిస్తే బుడగలు వస్తుంటాయి. అలా మనోబుద్ధి చిత్త అహంకారములు మనోబుద్ధి చిత్త అహంకారములు మనోబుద్ధి చిత్త అహంకారములు నడుస్తుంటాయి. ఇందులో మనస్సు చిత్తము అహంకారము బుద్ధి చెప్పిన దాని వల్ల యశస్సుని కానీ ఉన్నతిని కానీ పొందుతుంటాయి. ఈ బుద్ధి నిర్ణయాన్ని తప్పు చేసిందనుకోండి అంతే, ఆ చేసిన పనంతటి వల్ల ఏమొస్తుందంటే కింద పడిపోయేటటువంటి లక్షణం వస్తుంది. అలా కింద పడిపోకుండా ఉండాలంటే బుద్ధి బాగా నిర్ణయం చేయగలిగి ఉండాలి. బాగా నిర్ణయం చెయ్యాలంటే అది మన అదృష్టం మీద ఉండదు, ఈశ్వరానుగ్రహం వల్ల ఉంటుంది. ఆ బుద్ధి ఆయన ప్రచోదనం చెయ్యాలి. కాబట్టి ఏది చెయ్యండి మనం ఒక్కటే అడుగుతాం, ఈశ్వర నా బుద్ధిని ప్రచోదనము చేయుదువుగాక. ఆ బుద్ధి ఒక్కటి ప్రచోదనం అయిందనుకోండి చాలంతే, చెడ్డవాడు మంచివాడైపోయాడు. ఆ బుద్ధి సరిగ్గా ఉండకపోతే మంచివాడు చెడ్డవాడైపోయాడు, మంచివాడు చెడ్డవాడైపోయాడు, ఆ ఇల్లు పాడైపోయింది, చెడ్డవాడు మంచివాడైపోయాడు, ఆ ఊరంతా బాగుపడిపోయాడు.
ఎక్కడుందండి ఇప్పుడు అంతాను? ఆ బుద్ధి మీద ఉంది. ఆ బుద్ధిని ఎవరు ప్రచోదనం చేయాలి? ఈశ్వరుడు చెయ్యాలి. అందుకని లఘుగాయత్రులన్నీ వెళ్ళి బుద్ధి మీదే నిలబడిపోతాయి. కనుక ఇప్పుడు వీళ్ళకి ఆ ఆలోచన రాలేదు అంటే ఏమనుకోవాలి? ఎవరు ప్రచోదనం చేయడానికి అధికారమును కలిగి ఉన్నాడో వాడు ఆ బుద్ధి ప్రచోదనం చెయ్యలేదు అని అనుకోవాలి. కదలిక కదలడం కానీ కదలిక కదలకపోవడం కానీ రెండూ ఈశ్వరానుగ్రహమే. నేను మీతో తరచుగా అదే మనవి చేస్తూ ఉంటాను. కదలికలన్నీ శివా, కదలికలు ఆగిపోతే శివ. శివ శివ అంటే కదిలి 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 కదలికలన్నీ ఆగిపోవడం. పూజంతా చేసి 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 ఆఖరణ కదలిక లేని స్థితి తెలుసుకుంటే శివ. శివా పూజంతా చేస్తాడు. ఆఖరణ ఏమంటాడు? నాణ్యపంథాయ నాయ విద్యతే మంత్రపుష్పం చెప్తూ ఇంకో మార్గం లేదు. ఇవన్నీ చేశాం కానండి, అసలుది తెలుసుకోవడానికి ఇది మార్గం. అసలుది ఏమిటో తెలుసా? నీవారస్సు కవత్తం దీపీతాభాస్వత్యనూపమా. ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు. ఒక వెలుగు కిందున్నాడు. ఇప్పుడు వాడు ఈ బయటకి కనపడడు, లోపలికి వెడితే కనపడతాడు. ఇక్కడే ఉన్నాడు. వాడిని నువ్వు ఏ పేరు పెట్టి పిలువు. స బ్రహ్మస్స శివస్స హరిసేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధి రాజాయ ప్రసయ్య సాయిమే అంటున్నారా? ఇప్పుడు బయట పూజంతా శివా కదలిక. అప్పుడు ఆగిపోయి ధ్యానంలో మీరు లోపలికి వెళ్ళి మీ బయట కదలికలన్నీ ఆగిపోయి ఇంద్రియాల కదలికలు కూడా ఆగిపోయి మూడు ఏకీకృతం అయిపోయి మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఒక్క వస్తువునే ఊహించి ఆ వస్తువుగా మీరు మారిపోయి అదిగా నిలబడిపోయినటువంటి ప్రకృతి ఆ పరిస్థితి యందు అన్ని కదలికలు ఆగితే శివ. అదే శివ శివ. కాబట్టి ఆ శివ లేని శివ లభ్యం కాదు. ఆ శివ సమానం ఉండిపోయే స్థితి కాదు. కాబట్టి శివలోంచి శివాలోకి వస్తాడు. శివ అన్ని శివపరంగా చేస్తాడు. అది శివ శివ. అది పార్వతీ పరమేశ్వరులు విడివడి ఉండకూడదు, విడివడి ఉండరు అన్న సిద్ధాంతం. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆ ఆలోచన రాలేదు. అదే దేవతానుగ్రహము. అందుకే నేను మీతో మనవి చేశాను, మహాభారతాన్ని కేవలం ఒక కథాపరంగా వినడం కూడా మంచిదే. కానీ మహాభారతాన్ని మీరు ధర్మ సూక్ష్మ సమన్వయంగా తెలుసుకున్న నాడు ఎక్కడెక్కడ ఈశ్వరానుగ్రహం ఎలా ఉంటుందో, దేని కొరకు మనం వెంపర్లాడవలసి ఉంటుందో మీరు ఆలోచించవలసి ఉంటుంది. ఒక్క నిర్ణయం అండి పాడు చేసేస్తుందంటే జీవితాన్ని. ఒకే ఒక్క నిర్ణయం పాడు చేస్తుంది. నేను విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో నాకు మంచి స్నేహితుడు ఉండేవాడు. నేను అప్పటి వరకు అతనితో మాట్లాడి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయాను, అతను వీధిలో నిలబడి వాళ్ళ అక్క చెల్లెళ్లతో మాట్లాడుతున్నాడు. ఎక్కడికో వెళ్ళాలి. ఆ అక్క చెల్లెళ్ళు అన్నారు, ఉండరా బస్సు చాలా రష్గా ఉంది కదా, ఇంకో బస్సు ఎక్కుదుగానే అన్నారు. ఆ కాలేజీ రోడ్డు అని ఉండేది, ఇలా బాగా ఎత్తుగా ఉండేది. అది ఎక్కుతోంది బస్సు. ఏదో 13వ నెంబరో ఏదో నాకు జ్ఞాపకం లేదు, అదే అనుకుంటా వెళ్ళేదట ఎక్కువ. 13 నెంబర్ అని ఆ బస్సు అనుకుంటా. అతను ఏం పర్వాలేదని గౌరవ వెళ్ళి ఎక్కాడు ఆ బస్సు. ఆ ఫుట్ స్టెప్స్ మీద నిలబడ్డాడు పట్టుకుని. ఎక్కి వెళ్ళిన కొద్దిసేపటికి ఆ బస్సుకు ప్రమాదం సంభవించింది. విచిత్రం ఏంటో తెలుసా అండి, ఆ రోజుల్లో ఫోన్లు అవి ఏం లేవు. నేను మర్నాడు పేపర్ తీశాను, ఇతని ఫోటో ఉంది చనిపోయిన వాళ్ళ ఫోటోల్లో. నేను తెల్లబోయి పరిగెత్తుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చచ్చిపోయాడు నేను బస్సు కింద పడి, అతను బస్సు పడిపోయినప్పుడు అన్నా. వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఎందుకురా వెనకాల ఇన్ని బస్సులు వస్తాయి కదా ఉండంటున్నారు. ఏం పర్వాలేదని పరిగెత్తుకెళ్ళి ఎక్కాడంతే. ఎక్కే ఎంత బుద్ధి అయిపోయింది, శరీరం పడిపోయింది. అదే బుద్ధి ఎక్కద్దు, ఫోన్లే ఉండు ఇంకో బస్సు ఎక్కదు అని అన్నాడు అనుకోండి, బతికేశాడండి. ఆ కుటుంబం తర్వాత ఎంతకాలం బెంగెట్టుకుపోయిందో, ఎంత కుదేలైపోయిందో ఆ కుటుంబం. ఒక్క నిర్ణయం అంతే, చెప్పలేము. తల్లికోట యుద్ధంలో రామరాయల వారు ఎడ్ల బళ్ళకి కట్టి చీకట్లో వెళ్ళిపోతున్న కాగడాలు చూసి శత్రు సైన్యం అంతా ఒడ్డున అటువైపుకి వెళ్ళిపోతోంది. అట్నుంచి నదిని దాటి ఇటు వస్తారనుకుని తన సైన్యాన్ని అంతటినీ కిందకి వెళ్ళిపోమన్నాడు. అటు వెళ్ళినవి ఎడ్ల బళ్ళు అని గుర్తించలేకపోయాడు. అవన్నీ కాగడాలు కట్టుకుని ఎడ్ల బళ్ళు వెళ్ళిపోయి సైన్యం అక్కడే ఉంది. ఈయన సైన్యం అంతా కిందకి వెళ్ళిపోయింది. ఈయన సైన్యం అంతా కిందకి వెళ్ళిపోయిందని గుర్తించి తెల్లవారుజామున వాడు నదిని దాటి ఇక్కడికి వచ్చేశారు. రామరాయల వారి ఏనుక్కి నల్లమందు పెట్టేశారు. ఆయన శిబిరం మీద దాడి చేశారు. అంత సువిశాలమైనటువంటి అంత ఐశ్వర్యవంతమైన విజయనగర సామ్రాజ్యం పతనం అయిపోయింది రామరాయల మరణంతో. ఒక్క నిర్ణయం అయిపోయిందంటే రాజ్యం. అందుకే ఉద్ధాన పతనములకు కారణము బుద్ధియే.
ఆ బుద్ధి ఎవరి మాట వినదో. అది సరి అయినటువంటి సమయము కాకపోతే నా అంత వాణ్ణి నేనని అహంకరించి తిరిగిన వాడికి అలాంటి నిర్ణయాలే చేయిస్తారు. నీకెవరి అనుగ్రహం అక్కర్లేదు, అలాంటి నిర్ణయాలే వస్తాయి. నువ్వు ఈశ్వరుడికి జవాబుదారీగా బతకడం అలవాటైంది, పరమేశ్వరుడికి నమస్కారం చేసి బయలుదేరడం అలవాటైంది. ఈశ్వరుడు ఆ సమయానికి ఒక ప్రచోదనం చేయిస్తాడు, అంతే. ప్రమాదం తప్పుతుంది ఆ చేసుకునే నిర్ణయం వల్ల. అందుకే పూజలన్నీ ఎక్కడ పూర్తవుతాయంటే లఘుగాయత్రితో పూర్తయిపోతాయి. తన్నో దుర్గి ప్రచోదయాత్, తన్నో శివ ప్రచోదయాత్, అన్ని అలా ప్రచోదనం 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 అడుగుతారు. కాబట్టి ఇప్పుడు పాండవులకు 5 అంటున్నారు వ్యాసుల వారన్న ఆలోచన రాలేదన్న చోట పరదేవత ఉందని మీరు అనుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు బయలుదేరి గంగా నదిలో సోమశ్రవము అనబడేటటువంటి ఒక పెద్ద తీర్థం ఒకటి ఉంటే అందులో స్నానం చేద్దాము అని చెప్పి బయలుదేరి వెళ్తున్నారు. అది అర్ధరాత్రి. వాళ్ళకి భయం ఏమిటి? వాళ్ళు సుక్షత్రియులు, మంచి తేజోవంతులు. అర్జునుడు కాగడా పట్టుకున్నాడు. అరణ్యంలో వీళ్ళు వెనకాతలు నడుస్తున్నారు. పాండవులు కుంతీదేవి దారి చూపిస్తూ అర్జునుడు వెళ్తున్నాడు. ఆ చీకట్లో వెడుతుండగా అర్ధరాత్రి వేళ ఆ గంగా తీరంలో ఆ సోమశ్రవము అనబడేటటువంటి తీర్థంలో స్నానం చేయడానికి వచ్చాడు అంగారపర్ణుడు అనబడేటటువంటి గంధర్వుడు ఒక ఆయన. ఆయన అర్జునుడిని చూసి ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఏమయ్యా, నువ్వెవరం లేదు, మహాభారతం అంతా ధర్మాలేనండి, మహాభారతం అంతా ధర్మమే. సరే, నాకు ఒక మాట జ్ఞాపకానికి వస్తోంది. భగవాన్ రమణులు అరుణాచలంలో ఆశ్రమం అంటే ఆయన ఏమో ఆశ్రమం అనలేదు అప్పట్లో, దాన్ని మాతృభూతేశ్వరాలయం అన్నారు. అది కట్టిన రోజుల్లో పావులు అవి తిరుగుతుంటే గబుక్కుని కర్ర తీసేవారు. తీస్తే ఆయన అనేవారు, కొట్టకండి, అవి ఉండవలసిన చోటికి మనం వచ్చాం, మనం ఉన్న చోటికి అది రాలేదు. కాబట్టి వాటికి ఇబ్బంది కలగకుండా మనం ఇక్కడ మసులుకోవాలి. అంతేకాని మనకి ఇబ్బంది కలుగుతోందని వాటిని చంపకూడదు, అది తప్పు కదా. అలా కొట్టకండి అనేవారు. అంగారపర్ణుడు ఎంత ధర్మం అడిగాడో తెలుసా అండి. ఆయన భార్యతో విలాసంగా అక్కడ క్రీడిస్తున్నాడు. వీళ్ళు వెళ్ళారు 5. వెళితే ఆయన అన్నాడు, ఈలనర్ధరాత్రమును సంధ్యలు 2 భూత యక్ష దానవ గంధర్వులు క్రొమ్మరియుడు ప్రొద్దులు వెలయగా ఇందమనిచెరులు వెరతురు నడవన్. ఏమయ్యా, లోకంలో ఒక నీతి అన్నది ఒకటి ఉంది. అర్ధరాత్రి వేళ ఉభయ సంధ్యలలో, అంటే పూర్వ సంధ్య ఉత్తర సంధ్య, ఉదయం వేళ సాయంకాలం వేళ, అంటే ఇంకా చీకటి విడవక ముందు, ఈ 3 సమయాల్లోనూ కూడా అర్ధరాత్రి ఉభయ సంధ్యలలో ఒక్క భూతములు తిరుగుతాయి. యక్షులు తిరుగుతారు, దానవులు తిరుగుతారు, గంధర్వులు తిరుగుతారు. వీళ్ళు 4 తిరుగుతారు తప్ప మనుషులు